హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీపీ తెలుగు ట్రేడ్. ఫ్రైడే యూఎస్ జాబ్ డేటా వచ్చింది. కానీ ఒక్క జాబ్ డేటాతోని మొత్తం యూఎస్ మార్కెట్ మరియు గ్లోబల్ మార్కెట్ మొత్తం సెంటిమెంట్ చేంజ్ అయిపోయింది. మరి ఏమైందో చూద్దాం. యూఎస్ లో నాన్ ఫార్మ్ పేరోల్ డేటా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా తక్కువ వచ్చింది. అసలు మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే మార్కెట్ అరౌండ్ 83,000 న్యూ జాబ్స్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ రియాలిటీలో 23,000 జాబ్స్ లాస్ అయ్యాయి. అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో కంపేర్ చేసుకుంటే మనం ఆల్మోస్ట్ 1 lakh జాబ్స్ డిఫరెన్స్ అవుతుంది. జాబ్ డేటా ఎందుకంత ఇంపార్టెంట్? యూఎస్ ఎకనామీలో జాబ్ డేటా వీక్ గా ఉంటే ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్ ని అగ్రెసివ్ గా ఇంక్రీజ్ చేయడం కుదరదు. దీనివల్ల యూఎస్ డాలర్ వీక్ అవుతుంది. యూఎస్ బాండ్స్ లోనే అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ అయితే ఉండదు. బికాస్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ అవ్వదు కాబట్టి అది అంత అట్రాక్టివ్ గా మనకి కనిపించదు బాండ్ డీల్స్. సో దీనివల్ల ఎఫ్ఐఏస్ వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎమర్జింగ్ మార్కెట్స్, మన ఇండియా లాంటి మార్కెట్స్ లోని ఇన్వెస్ట్ చేయడానికి ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దీనివల్ల మనకి చాలా పాజిటివ్ గా మన మార్కెట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకే ఫ్రైడే నైట్ గ్లోబల్ మార్కెట్ లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే మనకి కనిపించింది ఆల్రెడీ. అండ్ ఇండియన్ మార్కెట్ ని చూస్తే గిఫ్ట్ నిఫ్టీ మూవ్ అయ్యి 24,700 పైన ట్రేడ్ అయింది. సో దీని వల్ల మండే మార్కెట్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. గ్యాప్ అప్ అంటేనే బులిష్ సిగ్నల్ అయితే కాదు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందా, బాయింగ్ సస్టైన్ అవుతుందా, వాల్యూమ్ సస్టైన్ అవుతుందా, ఇవన్నీ కూడా మనం ఫాలో చేయాలి. టెక్నికల్ గా చూస్తే నిఫ్టీ ఇప్పుడు 200 డే ఈఎంఏ పైన ట్రేడ్ చేస్తుంది. ఇది ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ లెవెల్ ఇస్ 25,000. ఈ నంబర్ జస్ట్ మనకు సైకలాజికల్ గే కాదు, ఇక్కడ మాక్సిమం కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే 25,000 లో మాక్సిమం ఉంది. కాబట్టి 25,000 ఒక మేజర్ ఫైటింగ్ జోన్ లాగా మనకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు 2 సినారియోస్ డిస్కస్ చేద్దాం. వన్ ఇస్ బులిష్. ఓకే, సో మండే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత బాయింగ్ సస్టైన్ అయ్యి అండ్ స్ట్రాంగ్ వాల్యూమ్స్ తోని 25,000 బ్రేక్అవుట్ ఇచ్చి అండ్ ఈ వాల్యూ 25,000 వాల్యూ సస్టైన్ అయితే మనకి బులిష్ మొమెంటం కనిపిస్తుంది. బులిష్ మొమెంటం కంటిన్యూ అవుతుందని ఒక ఛాన్స్. అప్పుడు నిఫ్టీలోని ఫర్దర్ అప్ సైడ్ మొమెంటం చూడడానికి ఛాన్స్ ఉంది. సో సినారియో నెంబర్ 2, ప్రాఫిట్ బుకింగ్. గ్యాప్ అప్ చూడగానే హెవీ ప్రాఫిట్ బుకింగ్ అని అయిపోతే మనకి 24,500 దగ్గరే మళ్ళీ రీట్రేస్ అవుతుంది. సో బులిష్ మొమెంటం చూడగానే ట్రేడ్ లోనే ఎంటర్ అయిపోకండి. మనం సినారియోస్ ఫస్ట్ ఆ బయింగ్ ఆ వాల్యూ సస్టైన్ అవుతుందా లేదా, 25,000 బ్రేక్. సో మండే మార్కెట్ కి కీ లెవెల్స్ అయితే 24,500 అయితే మనకి సపోర్ట్ లెవెల్. 25,000 అయితే మేజర్ ఫైటింగ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ 25,000 కానీ బ్రేక్ చేస్తే మనకి బులిష్ సిగ్నల్ అయితే మనకి కనిపిస్తుంది. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, యూఎస్ డాటా జాబ్ వల్ల మనకి గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంది. బట్ హోల్ డే మార్కెట్ దా బేసిస్ మీద ట్రేడ్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ లేదు. బికాస్ దాని తర్వాత ప్రైస్ యాక్షన్ మీద మార్కెట్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇలాంటి టెక్నికల్ న్యూస్ గురించి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం మంచితో కలుద్దాం. అంటే బై, చెక్.